హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు ఈవినింగ్ అలా బయటికి వెళ్ళేసి ఇంకా కాటి రోల్ తిందామని చెప్పేసి మాయా బజార్ దగ్గరికి వస్తే ఇక్కడేమో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది. అదేంటంటే ఒక 2 వెహికల్స్ వచ్చి ఆగాయి. అందులో చూస్తే ఐరన్ స్టాండ్స్ ఇంకా కలర్ డస్ట్బిన్స్ ఏవో వచ్చి ఆగాయి. విషయం ఏంటా అని కనుక్కుంటే వాళ్ళు చెప్పుకొచ్చారు ఏంటంటే ఇది స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా, స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అయిన శ్రీమతి ఎన్ మౌర్య గారు డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ ఇంకా మేనేజ్మెంట్ కోసము ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకుని వచ్చారు. అందులో భాగంగానే ఈ 4 కలర్ డస్ట్బిన్స్ ఒకే సెట్ లాగా అక్కడక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది నియర్లీ 3000 దాకా మొత్తం స్మార్ట్ సిటీలో మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దేశం నలుమూలల నుంచి జనాలు ఇక్కడ సంచరిస్తున్నా కానీ క్లెన్లీనెస్ విషయంలో మాత్రం ఏమాత్రము కాంప్రమైజ్ అవ్వకుండా వీళ్ళు తీసుకునే స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలాంటి స్టెప్స్ ఖచ్చితంగా పాటించడం వల్ల తిరుపతి నిజంగానే స్మార్ట్ సిటీగా మారిపోతోంది. ఇంకా ముందు కూడా మారాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మన తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ అయినటువంటి మౌర్య గారికి వాళ్ళ టీమ్ కి నా తరపున ఇంకా తిరుపతి సిటిజన్స్ మొత్తం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫోర్ పిల్స్ అనమాట. ఏం లేదంటే ఇది తడి చెత్త, ఇది పొడి చెత్త, హజార్ డోర్ టు డోర్ సెగ్రిగేషన్ చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఈ షాపింగ్ మాల్లో వాళ్ళు ఎవరన్నా సరే ఈ సపరేట్ గా తడి చెత్త దీంట్లో వేస్తారు, పొడి చెత్త దీంట్లో వేస్తారు, హజార్ వేస్ట్ అంటే నీడిల్స్, హాస్పిటల్ వేస్ట్, ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ దీంట్లో వేస్తారు. తరువాత వేసిన తర్వాత మా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డోర్ టు డోర్ ఒక ఆటోలో తీసుకెళ్లి దాన్ని మాకు ట్రాన్స్ఫర్ పాయింట్ లో డబ్బింగ్ చేస్తారు. ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు.